ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న హైదరాబాద్లోని బస్ భవన్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉత్తర తెలంగాణ గౌరవ అధ్యక్షుడు బోరుగంటి రమణరావు తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017-2021 వేతన సవరణలకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు నెలకు 30,000 ఆర్థిక సాయం అందించాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు రాజన్న, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంతి ఉద్యోగుల సమస్యపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన గౌరవ విశిష్ట అతిథి అయిన బోరుగంటి రమణారావు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బోపేట రాజయ్య గారు, జనరల్ సెక్రటరీ అయిన బుచ్చిరెడ్డి గారు, సుధాకర్ గారు, రత్నం గారు, చంద్రయ్య గారు, రవీందర్ గారు, మొత్తం రాష్ట్ర ప్రతినిధి వర్గం మాకున్న సమస్యలు సుమారు 9.5 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వంకు, మేనేజింగ్ డైరెక్టర్కు ఎన్ని విడతలుగా విన్నవించుకున్నా రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ఒక ఉద్యమ రూపేణ హైదరాబాదు 4 ఆగస్టున నిరసన కార్యక్రమం చేపట్టే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా సమస్యలు వారికి విన్నవించాలన్న దృక్పథంతో 2017, 2021 బకాయిలు చాలా వరకు 9.5 సంవత్సరాల నుండి ప్రతి విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వవలసింది వైద్య సౌకర్యము తదితర సమస్యలపై మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు గౌరవ బోరుగంటి రమణారావు, మా గౌరవ జోనల్ అధ్యక్షులు ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకొని పూర్తి వివరాలు ప్రభుత్వానికి, యాజమాన్యానికి వివరిస్తారు. అట్లాగే ప్రజలు కూడా మాకు మీద చాలీన జీతంతో సుమారు 30 నుండి 40 సంవత్సరాలు కూడా ఆర్టీసీలో సేవలు అందించినాము. మా జీత భత్యాలతో ఎంత బతికినామో, ప్రజల ఆశీర్వాదంతో కూడా అంతే బతికినాము. వాళ్ళ ఆశీర్వాదం మాకు ఈ రోజు ఆరోగ్యంగా ఉంచింది. మాకు రావాల్సిన జీత భత్యాల బకాయిలు తప్పకుండా ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని పూర్తి వివరాలు బోరుగంటి రమణారావు గారు, జనరల్ సెక్రటరీ అయిన బుచ్చిరెడ్డి గారు, రాజయ్య గారు తెలియజేస్తారని మనం చేస్తున్నాం. రిటైర్డ్ ప్రభుత్వ మన రాష్ట్ర రవాణా సంస్థ యొక్క ఉద్యోగస్తుల సంస్థ అధ్యక్షులు రాజన్న గారు, సెక్రటరీ రత్నం గారు, రీజనల్ అధ్యక్షులు చంద్రయ్య గారు, మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రవీందర్ గారు, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూస్తున్నాం మన డెమోక్రసీలో అంటే విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది. దాని యొక్క ఫండమెంటల్స్ మర్చిపోయి ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళదే రాజ్యాధికారము, వాళ్ళే ఒక జమీందారు వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈరోజు పోకడలు జరుగుతున్నాయి. అదంతా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు వాస్తవంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి పొలిటికల్ వ్యవస్థ, రెండోది అడ్మినిస్ట్రేషన్, రాజ్యాంగబద్ధమైన యొక్క చట్టబద్ధం, మూడవది జ్యుడిషియల్, 4వది పాత్రికేయులు, ఈ యొక్క ప్రెస్ అనేది. ఈ 4 స్తంభాలుగా ఉంటేనే ఈరోజు మన దగ్గర ఈ డెమోక్రసీ అనేది ఏమాత్రం నడుస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది, పొలిటికల్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మరి మాకెవరున్నారంటే లాస్ట్కు మీరు, జ్యుడిషియల్ రెండే మిగిలినాయి. కావున దయచేసి ఈరోజు వీళ్ళందరినీ చూస్తున్నారు, మీకు ఇట్లా కనబడుతున్నారు, కానీ వీళ్ళందరూ 65 ఏళ్ళు 70 ఏళ్ళ పైన ఉన్నోళ్ళే. వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు మనకు ఎంతో సేవ చేసి, అంటే మనం చూస్తున్నాము ఇప్పుడున్న సొఫాసికేషన్ ఏదైతుందో ఒక 50 సంవత్సరాల కింద లేదు. వాళ్ళకు తిందామంటే తిండి లేకుండే, తాగుదామంటే నీళ్లు లేకుండే, ఒక బస్సు పంచర్ అయితే దాన్ని ఫిట్ చేయాలంటే ఒక 2 గంటల సమయం అవుతుండే, వాళ్ళకి పెయి నిండా ఆయిల్ అంటుండే. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు గ్రీసు, ఆయిల్, డీజిల్ ఇవన్నీ తాగి ఈరోజు ప్రజలకు సేవను అందించి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధిలో వాళ్ళ భాగాన్ని వాళ్ళు నిర్వర్తించిర్రు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు మాత్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఒక కామన్ మ్యాన్ అంటే పొద్దున లేస్తే వాళ్ళు బతకాలి, మన సమాజంలో జనజీవన స్రవంతి నడవాలంటే
ఆర్టీసీ చక్రాలు. మరి ఆ ఆర్టీసీ చక్రాలను మోసే ఈ ఉద్యోగస్తులను ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ఇది పద్ధతి కాదు. ఇదే విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పాపం ఎప్పుడు పే రివిజన్ అవుతుంది, అది 2017లో చేయాల్సింది 2024లో, అంటే 7 ఏళ్ల తర్వాత పే రివిజన్ చేసిరు. అది కూడా ఈ 7 ఏళ్ల ఇంట్రెస్టే రూపాయికి రూపాయి అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ₹1 పెడితే 7 ఏళ్ళకి ఎంత అయితే ₹2 అవుతాయి. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళను ప్రభుత్వం ఎంత నష్టపరిచిందో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక పే రివిజన్ కూడా 17లో కావాల్సింది మనకి ఎప్పుడు 21లో కావాల్సింది 26లో పే రివిజన్ చేసి, అంటే 5 సంవత్సరాలు. ఇదేమో 7 సంవత్సరాలు, అదేమో 5 సంవత్సరాలు. మరి ఈ 7 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ధనవంతులు కాదు. పాపం వాళ్ళు రోజు పని చేసుకొని వస్తే వాళ్ళ భార్య బిడ్డలను ఎంతో కొంత చదివించుకొని ప్రయోజకులు చేసిన ఈ ఉద్యోగస్తుల యొక్క ఈ ఇచ్చే డబ్బులు కూడా మనం ఇవ్వకుండా లేనిపోని ఆర్భాటాలకు పోయి అనవసరపు ఖర్చులు పెడుతూ మరి ఈ రాజకీయంగా మరి ఎవరు దీనికి బాధ్యులు? అడ్మినిస్ట్రేషన్ వాళ్ళను గత మార్చిలో ఎండి గారిని మరియు పొన్నం ప్రభాకర్ గారిని ఏప్రిల్లో కూడా, మేలో కూడా, అంటే నెలకొకసారి కలవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు స్పందిస్తూ ఎంతో కొంత చేస్తాం, కొద్దిగా రిలీజ్ చేస్తామని ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు 3 నెలల నుంచి కూడా ఏమాత్రం నెరవేర్చకుండా ఈరోజు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తూ మరి వీళ్ళ గురించి కనీసం ఆలోచన లేని విధంగా ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది. మరి దానికి నిరసనగానే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది.